ఓం శాంతి 24/12/2025 మధురమైన పిల్లలు, అవినాశీ జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానం ద్వారానే రాజ్యం ప్రాప్తిస్తుంది. అందుకే మహాదానులుగా అవ్వండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారి ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: 1. వారికి పాత ప్రపంచం యొక్క వాతావరణం అస్సలు బాగా అనిపించదు. 2. వారికి అనేకుల సేవ చేసి తమ సమానంగా తయారు చేయడంలోనే సంతోషం ఉంటుంది. 3. వారికి చదువుకోవడం మరియు చదివించడంలోనే ప్రశాంతంగా అనిపిస్తుంది. 4. జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా కూడా వారు సంతోషంగానే ఉంటారు. 5. వారికి ఎవరి ఆస్తి అవసరం లేదు. వారు ఎవరి ఆస్తి వెనక తమ సమయాన్ని పోగొట్టుకోరు. 6. వారి మోహబంధాలు అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటాయి. 7. వారు తండ్రి సమానంగా ఉదార చిత్తులుగా ఉంటారు. వారికి సేవ తప్ప ఇంకేదీ మధురంగా అనిపించదు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఏ ఆత్మిక తండ్రి మహిమనైతే విన్నారో వారు కూర్చుని పిల్లలకు పాఠాలు చదివిస్తున్నారు. ఇది పాఠశాల కదా. మీరందరూ ఇక్కడ టీచర్ ద్వారా పాఠాలు చదువుకుంటున్నారు. వీరు సుప్రీం టీచర్. వీరిని పరంపిత అని కూడా అంటారు. పరంపిత అని ఆత్మిక తండ్రినే అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత అని అనరు. ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చున్నామని మీరంటారు. కొంతమంది ఇక్కడే కూర్చుని ఉన్నారు, కొంతమంది అతిథులుగా వస్తారు. మనం వారసత్వం తీసుకునేందుకు అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నామని మీకు తెలుసు కావున లోపల ఎంతటి సంతోషం ఉండాలి. పాపం మనుషులైతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా ప్రపంచంలో శాంతి ఏర్పడాలని అంటూ ఉంటారు. శాంతి అంటే ఏమిటి అనేది పాపం వారికి తెలీదు. జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడైన తండ్రే శాంతిని స్థాపన చేసేవారు. నిరాకారి ప్రపంచంలోనైతే శాంతియే ఉంటుంది. ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ఇక్కడ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. కొత్త ప్రపంచమైన సత్యుగంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది. కొత్త ప్రపంచాన్ని పారడైజ్, దేవతల ప్రపంచము అని అంటారు. శాస్త్రాలలో అక్కడక్కడ అశాంతికి సంబంధించిన విషయాలను రాసేశారు. ద్వాపరంలో కంసుడు ఉన్నట్లుగా చూపిస్తారు. అలాగే హిరణ్యకశిపుణ్ణి సత్యుగంలో చూపిస్తారు. త్రేతాయుగంలో రావణుడి గొడవను చూపిస్తారు. అన్ని చోట్ల అశాంతిని చూపించారు. మనుషులు పాపం ఎంతటి ఘోర అంధకారంలో ఉన్నారు. అనంతమైన తండ్రిని పిలుస్తారు కూడా. ఎప్పుడైతే గాడ్ ఫాదర్ వస్తారో అప్పుడు వారే శాంతిని స్థాపన చేస్తారు. గాడ్ గురించి పాపం వారికి తెలీదు. శాంతి అనేది కొత్త ప్రపంచంలోనే ఉంటుంది, పాత ప్రపంచంలో ఉండదు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారైతే తండ్రే. మీరొచ్చి శాంతిని స్థాపన చెయ్యండి అని వారినే పిలుస్తారు. ఆర్య సమాజం వారు కూడా శాంతిదేవా అని పాడుతూ ఉంటారు. తండ్రి అంటారు, మొట్టమొదటి విషయం పవిత్రత. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారవుతున్నారు. అక్కడ పవిత్రత కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది, ఆరోగ్యము, సంపద అన్నీ ఉంటాయి. ధనం లేకపోతే మనుషులు ఉదాసీనులుగా అయిపోతారు. మీరు ఈ లక్ష్మీనారాయణల వలె ధనవంతులుగా అవ్వడానికి ఇక్కడికి వస్తారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే వచ్చారు. కాని ఆ బుద్ధి అందరికీ నంబర్వారుగా ఉంది. బాబా అన్నారు, ప్రభాత యాత్రలు చేసినప్పుడు
లక్ష్మీనారాయణల చిత్రాన్ని తప్పకుండా తీసుకువెళ్ళండి. అటువంటి యుక్తిని రచించండి. ఇప్పుడు పిల్లల బుద్ధి పారసబుద్ధిగా తయారవ్వనున్నది. ఈ సమయంలో ప్రస్తుతం తమో ప్రధానం నుండి రజో వరకు వెళ్లారు. ఇప్పుడు సతో ప్రధానం వరకు వెళ్ళాలి. ఆ శక్తి ఇప్పుడు లేదు, స్మృతిలో ఉండటం లేదు. యోగబలం చాలా తక్కువగా ఉంది. వెంటనే సతోప్రధానంగా అవ్వలేరు. క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం ఏదైతే ఉందో అది సరైనదే. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కావున జీవన్ముక్తులుగా అయినట్లే. మళ్లీ జీవన్ముక్తిలో కూడా సర్వోత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉంటారు. ఎవరైతే తండ్రికి చెందినవారుగా అవుతారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. తండ్రికి చెందినవారుగా అయ్యి తర్వాత తండ్రిని వదిలేసినా కానీ జీవన్ముక్తి అయితే తప్పకుండా లభిస్తుంది. స్వర్గంలో ఊడ్చేవారిగా అవుతారు. స్వర్గంలోకైతే వెళ్తారు కానీ తక్కువ పదవి లభిస్తుంది. తండ్రి అవినాశీ జ్ఞానాన్ని ఇస్తారు. అదెప్పుడూ వినాశనం అవ్వదు. పిల్లల లోపల సంతోషపు భజంత్రీలు మోగాలి. అయ్యో అయ్యో అన్న ఆర్తనాదాల తర్వాత మళ్లీ వాహవాహ జరగనున్నది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, ఆ తర్వాత దైవీ సంతానంగా అవుతారు. ఈ సమయంలో మీ ఈ జీవితం వజ్రతుల్యమైనది. మీరు భారత్ యొక్క సేవ చేసి భారత్ను శాంతియుతంగా చేస్తారు. అక్కడ పవిత్రత, సుఖం, శాంతి అన్నీ ఉంటాయి. మీ ఈ జీవితం దేవతల జీవితం కంటే ఉన్నతమైనది. ఇప్పుడు మీకు రచయితైన తండ్రి గురించి మరియు సృష్టి చక్రం గురించి తెలుసు. ఈ పండుగలు మొదలైనవన్నీ పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని అంటారు. కాని ఎప్పటినుండి? ఇదెవరికీ తెలియదు. ఎప్పటినుండైతే సృష్టి మొదలైందో అప్పట్నుండే రావణుణ్ణి కాల్చడం మొదలైనవి పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. ఇప్పుడు సత్యుగంలోనైతే రావణుడుండడు. అక్కడెవ్వరూ దుఃఖితులుగా ఉండరు. కావున భగవంతుణ్ణి కూడా స్మృతి చెయ్యరు. ఇక్కడ అందరూ భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. భగవంతుడే విశ్వంలో శాంతిని నెలకొల్పుతారని భావిస్తారు. అందుకే మీరొచ్చి దయ చూపించండి, మమ్మల్ని దుఃఖం నుండి విముక్తులుగా చెయ్యండి అని అంటారు. పిల్లలే తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే పిల్లలే సుఖాన్ని చూశారు. తండ్రి అంటారు, మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి నాతో పాటు తీసుకువెళ్తాను. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు శిక్షలు అనుభవిస్తారు. ఇందులో మనస, వాచ, కర్మణ పవిత్రంగా ఉండాలి. మనసు కూడా చాలా బాగుండాలి. చివర్లో మనసులో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రానంతగా కష్టపడాలి. ఒక్క తండ్రి తప్పింకెవ్వరూ గుర్తు రాకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ తయారవ్వదో అప్పటి వరకు మనసాలో వస్తాయి. హనుమంతుని వలె అచలంగా తయారవ్వండి. అందులోనే చాలా కష్టపడాలి. ఎవరైతే ఆజ్ఞాకారులైన, నమ్మకస్తులైన, సుపుత్రులైన పిల్లలుంటారో తండ్రికి కూడా వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది. పంచవికారాలపై విజయం పొందని వారు అంత ప్రియంగా అనిపించరు. మనం కల్పకల్పము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు కావున సంతోషం యొక్క పాదరసం ఎంతగా పైకెక్కాలి. ఇది కూడా మీకు తెలుసు, స్థాపనైతే తప్పకుండా జరగనున్నది. ఈ పాత ప్రపంచం తప్పకుండా శ్మశాన వాటికగా అవ్వనున్నది. మనం పరిస్థాన్లోకి వెళ్లేందుకు కల్పకృతం వలె పురుషార్థం చేస్తూ ఉంటాము. ఇది శ్మశానం కదా. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క వివరణ మెట్లవరుస చిత్రంలో ఉంది. ఈ మెట్లవరుస చిత్రం ఎంత బాగుంది. అయినా మనుషులు అర్థం చేసుకోరు. ఇక్కడ
ఈ సాగర తీరంలో ఉండేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. మీరు జ్ఞానధనాన్ని తప్పకుండా దానం చేయాలి. ధనం ఇచ్చినా ధనం తరగదు. దాని మహాదాని అని అంటారు కదా. ఎవరైతే ఆస్పత్రులు, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారో వారిని మహాదానులని అంటారు. ఆ ఫలం మళ్లీ మరుసటి జన్మలో అల్పకాలం కొరకు లభిస్తుంది. ఉదాహరణకు ధర్మశాలను కట్టించారనుకోండి, మరుసటి జన్మలో ఇంటి సుఖం లభిస్తుంది. కొందరు చాలా చాలా ధనాన్ని దానం చేస్తారు. వారు రాజుల ఇంట్లో లేక షావుకార్ల ఇంట్లో జన్మ తీసుకుంటారు. వారు దానంతో ఆ విధంగా అవుతారు. మీరు చదువుతో రాజ్య పదవిని పొందుతారు. ఇది చదువు కూడా, దానము కూడా. ఇక్కడ డైరెక్ట్గా జరుగుతుంది, భక్తి మార్గంలో ఇండైరెక్ట్గా జరుగుతుంది. శివ్ బాబా మిమ్మల్ని చదువు ద్వారా ఈ విధంగా తయారు చేస్తారు. శివ్ బాబా వద్దనైతే అవినాశీ జ్ఞానరత్నాలున్నాయి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. భక్తి కోసం ఈ విధంగా అనరు. దీనిని జ్ఞానమని అంటారు. శాస్త్రాలలో భక్తి యొక్క జ్ఞానం ఉంటుంది. భక్తి ఎలా చెయ్యాలి అన్నదానికోసం శిక్షణ లభిస్తుంది. పిల్లలైన మీకు జ్ఞానం యొక్క అపారమైన నశ ఉంది. మీకు భక్తి తర్వాత జ్ఞానం లభిస్తుంది. జ్ఞానంతో విశ్వరాజ్యాధికారం యొక్క అపారమైన నశ ఎక్కుతుంది. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారికి నశ ఎక్కుతుంది. ప్రదర్శనలలో లేక మ్యూజియంలలో కూడా బాగా భాషణ చేసేవారిని పిలుస్తారు కదా. అక్కడ కూడా తప్పకుండా నంబర్వారుగా ఉంటారు. మహారథులు, గుర్రపు స్వారీ వారు, పాదచారులు ఉంటారు. దిల్వాడా మందిరంలో కూడా స్మృతి చిహ్నం తయారై ఉంది. మీరంటారు, ఇది చైతన్యమైన దిల్వాడా, అది జడమైనది. మీరు గుప్తంగా ఉన్నారు. అందుకే మీ గురించి వారికి తెలియదు. మీరు రాజ ఋషులు, వారు హఠయోగి ఋషులు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు అవినాశీ సర్జన్కు పిల్లలు. సర్జన్నే నాడిని చూస్తారు. ఎవరికైతే తమ నాడి గురించే తెలీదో వారు ఇతరులది ఎలా తెలుసుకుంటారు? మీరు అవినాశీ సర్జన్కు పిల్లలు కదా. జ్ఞాన అంజనాన్ని సద్గురువిచ్చారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్ కదా. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ మహిమ కూడా ఇప్పటిదే. సద్గురువుకే మహిమ ఉంది. గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ను సద్గురువే ఇస్తారు. మీరు అవినాశీ సర్జన్ యొక్క పిల్లలు కావున మీ వ్యాపారమే జ్ఞాన ఇంజెక్షన్ ఇవ్వడము. డాక్టర్లలో కూడా కొంతమంది నెలకు 1,00,000 సంపాదిస్తే కొంతమంది 500 కూడా కష్టం మీద సంపాదిస్తారు. నంబర్వారుగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తూ ఉంటారు కదా. ఉరి వెయ్యమని హైకోర్టు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ లభిస్తుంది. అప్పుడు వారు ప్రెసిడెంట్ వద్ద అపీల్ చేసుకుంటే వారు క్షమిస్తారు కూడా. పిల్లలైన మీకైతే నశ ఉండాలి. మీరు ఉదారచిత్తులుగా ఉండాలి. ఈ భగీరథునిలో తండ్రి ప్రవేశించారు కావున తండ్రి వీరిని ఉదారచిత్తులుగా తయారు చేశారు కదా. స్వయం వారే అయితే ఏమైనా చేయగలరు కదా. వారు వీరిలోకి వచ్చి యజమానిగా కూర్చున్నారు. ఇదంతా భారత్ యొక్క కళ్యాణం కోసం వినియోగించండి అని వీరికి చెప్పారు. మీరు భారత్ యొక్క కళ్యాణం కోసమే మీ ధనాన్ని వినియోగిస్తారు. ధనం ఎక్కడి నుండి వస్తుంది అని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, మేము మా తనువు, మనసు, ధనములతోనే సేవ చేస్తాము. మేమే రాజ్యం చేస్తాం కావున ధనం కూడా మేమే పెడతాము. మా ఖర్చులు మేమే పెట్టుకుంటాము. బ్రాహ్మణులమైన మేము శ్రీమతంపై రాజ్యస్థాపన చేస్తాము.
ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే ఖర్చు చేస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవ్వాలి. బాబా అయితే అంటారు, మనుషులకు ఆకర్షణ కలిగే విధంగా అన్ని చిత్రాలు ట్రాన్స్లైట్వి తయారు చేయండి. ఎవరికైనా వెంటనే బాణం తగిలేలా ఉండాలి. కొంతమంది ఇంద్రజాలం చేస్తారేమో అనే భయంతో రానే రారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడం ఇది ఇంద్రజాలమే కదా. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. హఠయోగులెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు మందిరయోగ్యులుగా అవుతున్నారు. ఈ సమయంలో ఈ విశ్వమంతా అనంతమైన లంకగా ఉంది. విశ్వమంతటిపైన రావణుడి రాజ్యం ఉంది. ఇకపోతే సత్యత్రేతాయుగాలలో ఈ రావణుడు మొదలైనవారు ఎలా ఉండగలరు? తండ్రి అంటున్నారు, ఇప్పుడు నేనేదైతే వినిపిస్తున్నానో అది వినండి. ఈ కళ్లతో ఏమీ చూడకండి. ఈ పాత ప్రపంచమే వినాశనం అవ్వనున్నది. అందుకే మనం మన శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తాము. ఇప్పుడు మీరు పూజర్ల నుండి పూజ్యులుగా అవుతున్నారు. వీరు నంబర్ 1 పూజారిగా ఉండేవారు. నారాయణుణ్ణి చాలా పూజించేవారు. ఇప్పుడు మళ్ళీ పూజ్య నారాయణుడిగా అవుతున్నారు. మీరు కూడా పురుషార్థం చేసి అలా తయారవ్వగలరు. రాజధాని అయితే కొనసాగుతుంది కదా. కింగ్ ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా కొనసాగుతూ వస్తుంది. తండ్రి అంటారు, మీరు సర్వవ్యాపి అని అంటూ నన్ను తిరస్కరిస్తూ వచ్చారు. అయినా నేను మీకు ఉపకారమే చేస్తాను. ఈ ఆటే ఆ విధంగా అద్భుతంగా తయారు చేయబడింది. పురుషార్థం తప్పకుండా చేయాలి. ఎవరైతే కల్పకృతం పురుషార్థం చేశారో వారే డ్రామానుసారంగా మళ్లీ చేస్తారు. ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారికి రాత్రింబవళ్లు ఇదే చింతన ఉంటుంది. పిల్లలైన మీకు తండ్రి నుండి మార్గం లభించింది, కావున పిల్లలైన మీకు సేవ తప్ప ఇంకేదీ మంచిగా అనిపించదు. ప్రాపంచిక వాతావరణం మీకు మంచిగా అనిపించదు. సేవ చేసేవారికైతే సేవ లేకపోతే ప్రశాంతత ఉండదు. టీచర్కు చదివించడంలో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచర్గా అయ్యారు. మీ వ్యాపారమే ఇది. టీచర్ ఎంత బాగా అనేకులను తమ సమానంగా తయారు చేస్తారో వారికి అంతటి బహుమానం లభిస్తుంది. వారికి చదివించకపోతే ప్రశాంతంగా అనిపించదు. ప్రదర్శిని మొదలైన వాటిలో రాత్రి 12 గంటలైపోయినా కూడా సంతోషం కలుగుతుంది. అలసట కలుగుతుంది, గొంతు పాడైపోతుంది, అయినా కూడా సంతోషంగానే ఉంటారు. ఇది ఈశ్వరీయ సేవ కదా. ఇది చాలా ఉన్నతమైన సేవ. వారికి ఇంకేదీ మధురంగా అనిపించదు. మేము ఈ ఇల్లు మొదలైనవన్నీ తీసుకుని కూడా ఏం చేయాలి? మేమైతే చదివించాలి, ఇదే సేవ చేయాలి అని అంటారు. ఆస్తిపాస్తుల విషయాలలో ఏదైనా గొడవ ఉంటే చెవులు కోసేటటువంటి బంగారం దేనికి పనికొస్తుంది అనంటారు. సేవ ద్వారానైతే నావ తీరానికి చేరుకుంటుంది. బాబా అంటారు, ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండనివ్వండి. బీకేలైతే సేవ చేయాలి. ఈ సేవలో బయట బంధనాలేవీ బాగా అనిపించవు. కొందరికి మోహం ఉంటుంది, కొందరికి మోహం తెగిపోయి ఉంటుంది. బాబా అంటారు, మన్మనాభవగా ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. చాలా సహాయం లభిస్తుంది. ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో చాలా సంపాదన ఉంది. ఇల్లు మొదలైన వాటి విషయమేమీ లేదు. ఇల్లు ఇచ్చి బంధనాలు పెడితే అలాంటివి తీసుకోరు. ఎవరికైతే సేవ చేయడం రాదో వారు మనకు ఉపయోగపడరు. టీచర్
తమ సమానంగా తయారు చేస్తారు. అలా తయారవ్వకపోతే వారు దేనికి పనికొస్తారు? హ్యాండ్స్ అవసరం చాలా ఉంటుంది కదా. అందులోనూ కన్యలు మాతల అవసరం ఎక్కువగా ఉంటుంది. తండ్రి టీచర్ కావున పిల్లలు కూడా టీచర్లుగా అవ్వాలి అని పిల్లలు భావిస్తారు. అలాగని టీచర్ ఇంకే పని చేయలేరని కాదు, అన్ని పనులు చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రాత్రింబవళ్ళు సేవ యొక్క చింతనలోనే ఉండాలి. మోహబంధనాలన్నింటినీ తెంచివేయాలి. సేవ లేకపోతే ప్రశాంతత ఉండదు. సేవ చేసి తమ సమానంగా తయారు చేయాలి. రెండవ పాయింట్, తండ్రి సమానంగా ఉదారచిత్తులుగా అవ్వాలి. అందరి నాడిని చూసి సేవ చేయాలి. మీ తనువు, మనసు, ధనములను భారత్ యొక్క కళ్యాణం కోసం వినియోగించాలి. అచలంగా స్థిరంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా అవ్వాలి. వరదానము. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలయం నుండి సదా ముక్తులుగా ఉండే విశ్వసేవాధారి చక్రవర్తి భవ. ఎప్పుడైతే స్వదర్శన చక్రం సరైన దిశలో తిరిగేందుకు బదులుగా తప్పుడు దిశలో తిరుగుతుందో, అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులుగా పరదర్శన యొక్క చిక్కుల చక్రంలోకి వచ్చేస్తారు. దానివలన ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలయం తయారవుతుంది. దానిని స్వయమే రచిస్తారు, మళ్లీ అందులో స్వయమే చిక్కుకుపోతారు. అందుకే నాలెడ్జ్ఫుల్గా అయ్యి స్వదర్శన్ చక్రాన్ని తిప్పుతూ ఉండండి. అప్పుడు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలయం నుండి విముక్తులై యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, చక్రవర్తులుగా అయ్యి బాబాతో పాటు విశ్వ కళ్యాణ సేవలో తిరుగుతూ ఉంటారు. విశ్వ సేవాదారులుగా, చక్రవర్తి రాజులుగా అయిపోతారు. స్లోగన్. ప్లెయిన్ బుద్ధితో ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారో అప్పుడు ఏ ఆత్మ వైపుకు కూడా బుద్ధి వెళ్లి కర్మబంధనాన్ని తయారవ్వనివ్వదు. కర్మాతీతం అనగా సర్వకర్మబంధనాల నుండి ముక్తులుగా, అతీతులుగా అయ్యి ప్రకృతి ద్వారా నిమిత్తమాత్రంగా కర్మలు చేయించటము. కర్మాతీత అవస్థను అనుభవం చేసేందుకు అతీతులుగా అయ్యే పురుషార్థాన్ని పదే పదే చేయవలసిన అవసరం రాకూడదు. సహజంగా మరియు స్వతహాగానే చేయించేవారు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు ఉన్నదే వేరుగా అన్న అనుభవం అవ్వాలి. ఓం శాంతి.